1997. And over the years, the institute has grown steadily in academic excellence, infrastructure development, and student outcome. A significant milestone in our journey has been achieved in 2024, where the institute attained autonomous status, making a new phase of academic freedom, curriculum innovations, and outcome-based education. Since the becoming of autonomous, we have successfully conducted two academic year exams. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కాన్వకేషన్ డే, గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్కి నేను గవర్నింగ్ బాడీ చైర్మన్గా విచ్చేసినందుకు చాలా సంతోషం. ఈ కాలేజ్ స్థాపించి 30 సంవత్సరాలైనా నా అనుబంధం ఈ కాలేజ్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంది. సో 20 సంవత్సరాల నుంచి నేను ఈ అంచెలంచెలుగా ఎదిగిన కాలేజీని చూశాను. అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, క్వాలిఫికేషన్స్, స్టూడెంట్ అడ్మిషన్స్ కానీ, స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ అన్ని విధాల ఇది రూరల్ కాలేజీలో ప్రాముఖ్యత గ్రహించిన కాలేజ్. ఇది చాలా రూరల్ కాలేజీలు సస్టైన్ కావడం చాలా కష్టం. అలాంటిది కూడా 30 సంవత్సరాల కృషితో ఇది మంచి ప్రోగ్రెసివ్ కాలేజ్ కింద మనం లెక్కించవచ్చు. ఇది నెక్స్ట్ ఇయర్ ఆర్ ఫ్యూచర్లో మంచి యూనివర్సిటీ లాగా స్థాపించి ఈ పరిధిలో, జిల్లా పరిధిలో ఇది ఒక మంచి యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కింద ఎదగాలని భావిస్తూ థ్యాంక్ యూ. చాలా సంతోషం. ముఖ్యంగా ఇంత రూరల్ ఏరియాలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కాలేజ్ అంటే జేపీఎన్సీ చెప్పొచ్చు. మనం ముఖ్యంగా ప్లేస్మెంట్ చూసుకోవచ్చు, అడ్మిషన్స్ చూసుకోవచ్చు, అన్ని విధాలు. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కూడా పిహెచ్డి చాలామంది ఉన్నారు. దీంతో ఏంటంటే ఒక విధమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కాలేజ్ 30 years నుంచి ఉన్నది. మంచి బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఈ కాలేజ్ ఒక యూనివర్సిటీ కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. మా కళాశాల ఆహ్వానం మేరకు పెద్దలు రమణారావు గారు, వారు గతంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్, తర్వాత ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్గా 5.5 సంవత్సరాలు చేసి ప్రస్తుతం ఎన్ఐటి డైరెక్టర్ రాయ్పూర్లో వారు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రక్చరల్ పితామహుడిగా చాలా ఫేమస్. వారిని ఎందుకు రప్పించినామంటే 1997 నుంచి మేము వేసే ప్రతి అడుగు జేఎన్టీయూలో ఒక ప్రొఫెసర్గా, జేఎన్టీయూ రిజిస్ట్రార్గా ఎన్నో స్టేజుల్లో మా గురించి వారికి అవగాహన ఉంది. కాబట్టి మా ప్రోగ్రెస్, మా యొక్క కష్టాన్ని వారు చూడాలని, అదేవిధంగా విద్యార్థులను ఆశీర్వదించాలని వారిని ఈరోజు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 1997లో స్థాపించిన మన కళాశాల ఈ సంవత్సరం 2026లో 30వ బ్యాచ్ను అడ్మిషన్ చేసుకోబోతున్నాం. కాబట్టి మరొకసారి పేరెంట్స్కు ఈ కళాశాల పటిష్టంగా ఉంది. మీ యొక్క విద్యార్థులను తీర్చిదిద్దడానికి రాత్రి పగలు కృషి చేస్తున్నామని తెలియజేయడానికి ఈ గ్రాడ్యుయేషన్ డేకు రాబోయే రోజుల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 100% ప్లేస్మెంట్స్, 100% అడ్మిషన్స్ అనే నినాదంతో ఈ కళాశాలను మరొకసారి సమాజానికి అంకితం చేయాలని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డేకు 2 ప్రముఖులను పిలిపించి విద్యార్థులకు వారి యొక్క ఆశీర్వాదాలను ఇప్పించడం జరిగింది.